అదిగో జీప్ వచ్చేసింది. మీ పని మీద కానివ్వండి. అయ్యా, మా బిడ్డ బతకదనుకున్నాం బాబు. తమరిచ్చిన ఈ పూది పెట్టగానే నవ్వుతూ లేచి కూర్చున్నాడు. నాదే ఉంది అంత భగవత్ సంకల్పం. దయామయుడైన ఈశ్వరుణ్ణి తలుచుకుని పాలల్లో వేసి తీసుకోండి. వెళ్ళండి. రండలయ్యా. శివోహం శివోహం. ఓ ఏమిటమ్మా ఇది, ఒక్కదానివే వచ్చావు? మన కందేడి సామాన్ ఎక్కడ? మన జీపు సగంలో ఆగిపోయింది. వేరే అబ్బాయి దింపి వెళ్ళాడు. అలాగా? అయితే దారిలో చాలా అవస్థపడి ఉంటావు. లోపలికి వెళ్ళమ్మా. వెంగయ్య, అమ్మాయి గారు లోపల తీసుకెళ్ళు. భలే పని చేశావు గురు. 6 బార్ సూపర్ అడగ తీస్తే గానీ బుర్ర పోలేదు. సారీ రా పన్ను. ఇట్స్ ఆల్ రైట్. మంచి పిల్లని చూసావు, స్పీడ్ వెళ్ళావు. నువ్వు పోయావు, నన్ను పడేశావు. అందుకే కదా సారీ చెప్తుంది. ఏమైనా చూడు, నీ ఇల్లు చాలా బాగుంది. అట్మాస్ఫియర్ వండర్ఫుల్. ఏం వండర్ఫుల్. ఏదైనా బిజినెస్ చేసి బ్రతుకుతామని ఫారెస్ట్ కాంట్రాక్ట్ తీసుకున్నాను. తరువాతే అర్థమైంది ఫారెస్ట్ అంటే ఏమిటో. ముందు కాలేజీలో చదివినప్పుడు న్యాయంగా పడ్చే ప్రతి బస్ స్టాప్ లో మంచి మంచి అమ్మాయిలను చూసి హాయిగా నిద్రపోయేవాడిని. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం వస్తుందో, ఎటు వస్తుందో, పులి వస్తుందో, ఏం చేస్తుందో అని ప్రతిరోజు భయపడి చేస్తున్నాను. ఎప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నావంటే బ్రేవ్ గా ఉంటాను. అందుకే హంటింగ్ అంటే నీకు చాలా ఇష్టం. ఇక్కడ వచ్చేయమని ఉత్తరం. ఇదేమిట్రా కొత్త రకం వింత జంతువు? జంతువు కాదు, గొంతు. నా కుక్కుది. గురు, నా వంటవాడు కానీ మోగవాడు. భోజనానికి రమ్మంటున్నాడు. నాన్న, రోజా వచ్చినట్టుంది. నా డ్రెస్ ఎలా ఉంది? నా అందాన్ని చూసి రోజా ఐస్ అవుతుందా? నీ డ్రెస్ సంగతి సరే, నీకు కావలసిన అడ్రస్ ఆ గదిలో ఉంది. ఆ మిస్సు కాకుండా కచ్చుబుస్సులు ఆడకుండా తీయగా మాట్లాడా కట్టుకో. వెళ్ళు. అసలు నేను ఇక్కడికి వచ్చిందే నీకోసం తెలుసా? సారీ రోజా, కాస్త ఆలస్యమైంది. రోజా, మిస్టర్, ఆడపిల్ల ఉండే గదిలోకి అడగకుండా అడుగు పెట్టడం మర్యాద కాదు తెలుసా? తెలుసు రోజా, కానీ షట్ అప్ అండ్ గెట్ అవుట్. అంత అహంకారమా? ఏమంది? షట్ అప్ అండ్ గెట్ అవుట్ అంత నిర్మోహమాటంగా ఒళ్ళు మండి వచ్చేసాను. హరి, నీకు కావలసిన యువతి, నువ్వు ప్రేమించిన పడతి, నిన్ను ఆస్తిపరుణ్ణి చేయగల పూబంతి, నిన్ను కోటీశ్వరుణ్ణి చేయగల ఇంతి, నీకు సహధర్మచారిణిగా మెలగవలసిన సుదతి, నిన్నో మాట అందని చిరాకు పడిందని నువ్వు ఆవేశపడి హైరాణపడి కోప్పడి వచ్చేస్తావా? లోకజ్ఞాన రహిత, అది ప్రణయ కలహం రాపిచ్చిన అన్న. ఏమిటో నువ్విప్పుడు మాట్లాడిన మాటలో ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు సుమా. ప్రాస మెయింటైన్ చేయడం కోసం ఎందుకింతగా కష్టపడతావో దేవుడికే తెలియదు. రే, నేను సమాసాల చక్రవర్తిని, భాషా వక్రవర్తిని. నన్ను అనకు, కళ్ళు పోతాయి. అయ్యో బాబోయ్, ఇక్కడ ఎందుకు ఆపావు గురు? ఇంత మారుమూల, ఇంత పెద్ద బంగ్లా కట్టారు ఎవర్రా పన్ను? లోపల దయ్యాల హెడ్ ఆఫీస్ ఉంది. అయ్యో, రాత్రిలంతా పాటలు అరుపులు వినిపిస్తుంటాయి. లోపలికి పోయిన వారు ఎవరు బయటికి రాలేదు. గురు, ఇంకటి లేచేసేవంటే దయ్యాల పోలీసులు వచ్చి జీప్ నెంబర్ నోట్ చేసుకుని మన ఇంటి మీద పడతాయి. అడ్డమేశం అనంతమ్మా, పీతల మంగమ్మ, వచ్చానయ్యా. మంతంకోళ మహాలక్ష్మి. ఏం నూకనుంటున్నావు? పెద్ద అందగత్తెలాగా ఎదరవలసిన వెనకబా. తోటకూర సుబ్బ. ఎవరి బ్యూటీ కొత్తగా చేరినట్టుంది? ఏ అమ్మాయి, ఎవరిని అడిగి ఈ పనిలోకి చేరావు నువ్వు? చేరా కడగొచ్చని చేరిపోయానబ్బా. పర్లేదంటే చెప్పు, పక్క తోటలోకి దూకుతా. దూకొద్దు. చూడడానికి చాలా అందంగా ఉన్నావు. ఒళ్ళు దాచుకోకుండా పని చేసుకున్నావంటే పైకి వస్తావు. నీ పేరు? దిబ్బా వెంకట అన్నపూర్ణ కనక మహాలక్ష్మి దుర్గా తిలకం. అబ్బో, అంత పేరు చెప్పేసరికి సగం ఊపు చచ్చిపోద్ది. నిన్ను తిల్లు అని పిలుస్తాను. నీకు ముందు వెనక ఎవరైనా ఉన్నారా? మా అన్నున్నాడు. ఎక్కడ? నీ వెనక ఉన్నాడు. వెనకాల ఉన్నవాడు మా గురువు. మాట వరుస కన్నాను, నాకు అన్నున్నాడు. అలాగా? నిన్ను చూస్తుంటే నాకు రకమైన
కలుగుతా ఉంది. మన అప్పంకి మీ అన్నయ్య ఏదైనా ఇదే వాడు అడ్డం వస్తాడేమో. అడ్డం వస్తే నేను ఊరుకుంటానేమిటి? వాడి వీపు విమానం మొత్తం మోగించేస్తాను. ఇలా మోగిస్తారమ్మా? ఏమిటా? నేను మోగించిందా? నువ్వు మోగించి చూపించాలా? ఇదిగో టిల్లు, హరిబాబు వస్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆ చెడు చెట్టుకెళ్ళి దాకో. ఎవరాయనా? నా మొగుడు. నేను చూస్తే విడిచిపెట్టడు. చాలా ప్రమాదకరమైన మనిషి. నీవే నాకున్న ఏకైక వెళ్ళు 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 వెళ్ళు. రండి బాబు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను. ఏం కందా, ఇవాళ క్వాలిటీ కొంచెం తగ్గినట్టుంది. ఏముంది బాబు, ఎండ కదా బాబు, కాస్త వాడిపోయినట్టు కనబడతారు. చీకటి పడగానే నవ్వులాడిపోతారు. సార్, మీ టోపీ లగైతు కాలి బూట్ వరకు ఒకే రంగులో ఉండడం మీ స్పెషాలిటీ సార్. మీరు టేప్ రికార్డు ఇలా పట్టుకుని నడుస్తుంటే నా దిక్కుమాల కళ్ళకి నవమల ముద్దులే కనబడతారు సార్. చాలు చాలు చాలు, అర్థమైంది. జీతమేగా? ఎస్ సార్. సాయంకాలం వచ్చి కందా, సార్, ఆ నల్లవోని తెల్ల జాకెట్ వెంటనే పార్సల్ చేసి పంపించేస్తాను సార్. ఆలస్యం చేయి. నథింగ్ సార్. అరుగో నాన్నగారు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్. వెరీ గ్లాడ్ టు సీ యూ. మీ గురించి చాలా విన్నాం. మీరు ఏ ఐటమ్స్ డీల్ చేస్తూ ఉంటారు? వీ డీల్ విత్ ఎవ్రీథింగ్ మిస్టర్. వ్యసనకరుల దగ్గర నుంచి విమానాల వరకు, ఆడపిల్లల దగ్గర నుంచి ఆటం బాంబుల వరకు మీరు ఏది కావాలన్నా 24 గంటల్లో సప్లై చేయగలం. మేము సప్లై చేయలేనిది ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేదు. మీకు దాచుకోవడానికి వీలు చోటు ఉండాలే గాని 10 డీజిల్ ఇంజన్లు 1/2 డజన్ విమానాలు సప్లై చేయమంటారా? ఫైన్ ఫైన్. ఈసారికి రేర్ డైమండ్స్ తీసుకువెళ్తాం. ఓకే, డైమండ్స్ మా స్పెషాలిటీ. అవి రేపటికల్లా ఏర్పాటు చేస్తాం. ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండండి. ఈజ్ ఇట్ సేఫ్? పర్ఫెక్ట్లీ సేఫ్. మీలాంటి వాళ్ళ కోసమే 3వ కంటి వాడికి తెలియకుండా నీళ్ల కింద ఈ గాజు గదిని నిర్మించాం. ఈ రాత్రికి మా ఆతిథ్యం తీసుకు మరీ వెళ్ళండి. హరి మరి. ఎస్, ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ రెడీ. సెలక్షన్ ఈజ్ యువర్స్. గో అహెడ్. హరి, చెట్టుకి చీర జుట్టినా సరే లొంగ జుట్టుకుపోయి ఆ చెట్టుని గదిలోకి పట్టుకుపోయి ముట్టుకుని ముద్దు పెట్టుకుని ముడుచుకుపోయి మూర్చపోయే పిచ్చి వెదవలు వీళ్ళు. ముందు ఆ వ్యవహారం చూడు. మన వజ్రాల రేటు రెట్టింపు చెప్పిన ఆ మైకంలో కొనుక్కుపోతారు. అది వ్యాపార లక్షణం. సీరియస్ బ్లడీ పిచ్ కొరికి పారిపోయి వచ్చింది. ఏమో దరిద్రకుండా. వద్దు హరి, ఇది మన అతిథుల్ని అవమానపరిచి మన గాజు గదికే కలంకాన్ని తీసుకొచ్చింది. ఈ పిచ్చి కూనను ఆ పిచ్చి ముందు దగ్గరికి పంపించి అదే చూసుకుంటుంది.